దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించి నిన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈరోజు చాలా చక్కని అద్భుతమైన అంశమును నేర్చుకుంటుండగా నీ కృపను అనుగ్రహించండి. మరి ఉన్నట్లుగా చెప్పుటకును, చెప్పింది అలా ఉన్నదో లేదో తెలుసుకొని అర్థం చేసుకొని మేమందరము వాక్యానుసారంగా జీవించి మా ఆత్మీయత స్థితిని సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి దేవుని కృపలో వర్ధిల్లుచున్నారా? మరి మీరందరూ దేవుని కృపలో వర్ధిల్లుచున్నారని నమ్ముచున్నాను. నేను కూడా మీ అందరి ప్రార్థన బట్టి, దేవుని కృపను బట్టి క్షేమంగానే ఉన్నాను ప్రియులారా. మనము సంఘంగాను సమాజంగాను కూడుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని మరి బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దానిని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము ప్రియులారా. సంఘానికి వచ్చిన మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశమును నేర్చుకుందాం ప్రియులారా. ఈరోజు అంశము దేవునికి ప్రీతికరమునైన యాగము ఏది? చూడండి పిల్లరా, ఈరోజు మరి చాలా అద్భుతమైన అంశం నేర్చుకుందాం. సంఘంలోనికి వచ్చిన మనము మరి వాక్యము మరి దేవునికి ప్రీతికరమైనది, దేవునికి ఇష్టమైన యాగము ఏది, మరి ఎలా చేస్తే యాగము అనేది మనము లేఖనానుసారంగా మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం ప్రియులారా. మరి వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితమును ఉన్నదా లేదా, లేకుంటే వాక్యానుసారంగా మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం ప్రియులారా. మరి పిల్లారా, మరి ఏది యాగము, ఎలా చేస్తే యాగము, దేవునికి ఇష్టమైన పని ఏంటి అనేది ఈరోజు మనము తెలుసుకుందాం పిల్లారా. అలాగే మరి పిల్లారా, మరి ఈ అంశంకు మనము మూలవాక్యాన్ని చదువుకుందాం పిల్లారా. మూలవాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుందాం పిల్లారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూలవాక్యము మనం చదువుకుందాం పిల్లారా. మరి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి మరి చెప్తున్న పరిస్థితి చూడండి పిల్లరా. మరి ఏమని చెప్తున్నాడు అనేది లేఖనమును చదువుకొని ముందుకు సాగుదాం. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరమును తీర్చుటకు సహాయం చేసితిరి. మరి నేను ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలములు రావాలనని ఆపేక్షించుచున్నాను. చూడండి పిల్లరా, అంతేకాదు నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు వస్తువులు విపప్రోధ వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైనవి, సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమై ఉన్నవి. చూడండి పిల్లారా, మరి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ లేఖనమును పరిశీలన చేసినట్లయితే పిల్లారా, అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడున్నాట? మరి తెస్సలోనిక సంఘంలో ఉన్నాట. తెస్సలోనికలో ఉండంగా కూడా మరి ఫిలిప్పీ సంఘం వారు మాటికి నా అవసరం తీర్చారు, మాటికి మీరు నా అవసరం తీర్చారు అని చెప్తూ ఏమంటున్నాడు? నేను ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పటలేదు. ఏదో నేను పౌలు గారు సాక్ష్యం ఏం చెప్తున్నాడు? మీరు మాటికి నేను తెస్సలోనికలో ఉన్నాను, కానీ మీరు ఫిలిప్పీ సంఘం వారు మాటికి నా అవసరం తీర్చారు, నేను ఈవిని ఆపేక్షించి చెప్పుటలేదు. చూడండి పిల్లారా, మరి ఏమని ఈరోజు ఏదైనా ఎవరిని గురించి అన్నా చెప్తే ఇంకేమో అధికంగా ఇస్తారేమో అని అలా కాకుండా నేను ఏం చెప్తున్నాను? ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలములు రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. చూడండి, మీకు ఒక లెక్క ఉన్నది. అంటే మీరు ఇంత త్యాగధనులుగా ఉన్నారు, దేవుని కోసము మరి
పని చేస్తున్నారు, దేవుని కోసం మీ ధనాన్ని ఇస్తున్నారు, దేవుని పనిలో మీరు ధనాన్ని ఇస్తున్నారు. కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలములు రావాలని ఆపేక్షించుచున్నాను. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఒక వ్యవసాయదారుడికి ఒక లెక్క ఉంటుంది. మరి ఒక కంపెనీలో ఒక వ్యక్తి పనిచేస్తే ఆయనకు ఒక లెక్క ఉంటుంది. నెల నిండితే జీతం రావాలి, ఆ జీతంలో తక్కువ వస్తే మరి తక్కువ వచ్చింది అని అంటాడు. చూడండి పిల్లరా, మరి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే లెక్క ఏం లెక్క? దేవుని పని కోసం మీరు ఇంత త్యాగం చేస్తున్నారు, కానీ మీ త్యాగమును బట్టి మీరు ఇంకా విస్తారమైన ఫలములు మీలో నుంచి రావాలని ఆపేక్షించుచున్నాను అని చెప్తూ నాకు సమస్తము సమృద్ధిగా ఉన్నది. చూడండి పిల్లరా, ఈరోజు మరి పౌలు గారు ఏమంటాడు? నాకు సమస్తము సమృద్ధిగా ఉన్నది. ఈరోజు మరి సేవకులను చూస్తే నాకు అంత సమస్తము సమృద్ధిగా ఉన్నదని చెప్పే పరిస్థితి ఉన్నదా అంటే మరి లేదు పిల్లారా. మరి ఆలోచన చేస్తే ఈరోజు సేవకులు మరి దీనికోసం మీరందరూ ప్రార్థన చేయండి అంటున్నారు. చూడండి పిల్లారా, మరి పౌలు గారు ఏమంటాడు? నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు, ఫిలిప్పీ సంఘం వారు పంపించిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. చూడండి పిల్లరా, నేను పుచ్చుకున్నాను, నాకు ఏమీ తక్కువ లేదు. కానీ మీరు ఇచ్చినవి అవి మనోహరమైనవి, సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమై ఉన్నది. చూడండి పిల్లరా, మీరిచ్చిన వస్తువులు ఏదట మనోహరమైనవి, సువాసనయు దేవునికి ప్రీతికరమునై ఉన్నది. చూడండి పిల్లరా, మరి ఫిలిప్పీ సంఘం వారు మరి పౌలు గారికి తెస్సలోనికలో ఉండగా మాటికి అవసరం తీర్చారు. కానీ అవి ఇచ్చినవి నాకు మరి మనోహరమైనవి, సువాసనమైనవి, దేవునికి ప్రీతికరమైనవి. చూడండి పిల్లలు, ఇష్టమునై యాగమునై ఉన్నది అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి యాగమైందంటే దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములకు ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూడండి పిల్లరా, మనమే దేవుని పని కోసం అప్పగించుకోవాలి. ఎప్పుడు అప్పగించుకుంటాము? ఎలా అప్పగించుకుంటాము? చూడండి పిల్లరా, అప్పుడు దేవునికి ఇష్టమైనది అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవులమైన మన పౌరస్థితి ఎక్కడుంది పిల్లారా? మనం ఆలోచన చేస్తే క్రైస్తవులమైన మన పౌరస్థితి ఎక్కడున్నది అంటే మన పౌరస్థితి పరలోకమందున్నది. మరి పరలోకమందున్న మన పౌరస్థితి మరి ఈ లోకంలో ఏం చేయాలా? దేవుని పని కోసము నువ్వు త్యాగమైపోవాలి, నువ్వు ఖర్చు చేయాలి. నువ్వు ఖర్చు చేస్తే నీ ధనము ఇక్కడ ఖర్చు చేస్తే పరలోకంలో మరి జమ అవుతుంది అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, మరి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమన్నా తెచ్చామా? ఏమీ తేలేము పిల్లరా. మరి ఈ లోకం నుంచి విడిచిపెట్టిపోతే ఎక్కడైనా తీసుకెళ్తామా? ఏమీ పోలేము పిల్లరా. ఏమీ తీసుకురాలేము, ఏమీ తీసుకొని పోలేము పిల్లరా. మరి ఈ కొద్ది కాలంలో మరి దేవునికి అనుకూలమైన యాగము, ప్రీతికరమైన యాగం ఏది అని తెలుసుకొని దేవునికి ఇష్టమైనదిగా మనము చేసేవారంగా ఉండాలి పిల్లారా. మరి యూదులతో యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? భూమి మీద మీ ధనము కూర్చుకొనకుడి, చిమ్మట కొట్టును. చూడండి, మీ ధనం ఎక్కడ? పరలోకమందు కూర్చుకొనుడని యేసుక్రీస్తు యూదులతో చెప్తున్నాడు. చూడండి పిల్లారా, మరి మనం ఏం చేయాలి? ఎలా చేస్తే దేవునికి ఇష్టమైనది ఇది? ఏ విధంగా చేయాలి? అందుకోసమే మనం ఆలోచన చేయాలి. వారు వాస్తవమైన జీవము సంపాదించుకొని నిమిత్తము సత్క్రియలు అను ధనము చేయడానికి కోసము, సత్క్రియలు అనే పనికి చేయడానికి కోసము వారి ఆస్తి కోల్పుటకు సంతోషంగా ఒప్పుకున్నారట. చూడండి పిల్లరా, 1వ శతాబ్దంలో. మరి ఎవరు ఈ విధంగా చేశారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19 వచనాలు లేఖనం చదువుకున్నట్లయితే పిల్లరా, సంతోషంగా ఎప్పుడు ఒప్పుకుంటామండి? ఇది మనది కాదు, ఈ లోకం మనది కాదు. అపొస్తలులు ఏ విధంగా
వారి చరస్థిరాస్తులను అమ్మి దేవుని పని కోసం పణంగా పెట్టారు. ఎందుకు? వారికి తెలిసిపోయింది ఈ లోకం మనది కాదు, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే రాంగ్యం తేలేము, పొంగెం కొడవము. కానీ ఈ 3 రోజులు మనం బ్రతుకున్నంత వరకు దేవునికి ఇష్టమైన పని చేయాలి. దేవుని సువార్త పనిలో మనము అరిగిపోవాలి, కరిగిపోవాలి, సంఘ పరిచర్యలో మనము ముందుకు సాగాలి, దేవుని పని కోసం ఇవ్వాలి అంటున్నాడు. ఇవ్వాలి అని చేసిరు. వారి చరస్థిరాస్తులను అమ్మి పణంగా పెట్టారు. చూడండి పిల్లలు, మనం ఏం చేస్తున్నాము? క్రైస్తవుల మనము ఈరోజు దేవునికి ఇస్తే నాకు ఇంకా ఏదైనా కలుగుతుందేమో అంటే ఈ లోకంలోనే మనం లెంకుతున్నాం. చూడండి పిల్లల, ఈ లోకంలో నేను మరి కొద్ది ఇస్తే ఇంకా దేవుడు నాకు విస్తారమైన ఆస్తి ఇస్తారు అని ఈరోజు చెప్పే బోధకులు ఆ విధంగానే చెప్తున్నారు. మీరు దేవునికి ఇవ్వండి, దేవుడు మీకు సమృద్ధిగా ఇస్తాడు అని చెప్తున్నారు. వారు చెప్పిన విధంగానే వీరు ఏం చేస్తున్నారు? ఇస్తున్నారు. ఇక్కడనే మరి సమృద్ధి కోసం వెతుకుతున్నారు. కానీ ఆ విధంగా వెతకకూడదు. ఇక్కడ మీరు మీ ధనాన్ని సువార్త నిమిత్తము, దేవుని పరిచర్య నిమిత్తము, మరి సేవకులకు ఇచ్చే విషయంలో మీరు ఏ విధంగా ఉండాలంటే మీరు సంపూర్ణంగా ఇవ్వాలి, దేవునికి ఇష్టపూర్వకంగా ఇవ్వాలి, దేవుని పని కోసము ఇవ్వాలి అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, మరి లేఖనం చదువుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదువుకున్నట్లయితే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. చూడండి పిల్లరా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనము నందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. తిమోతి, నువ్వు ఈ విధంగా చెప్పు అని చెప్తున్నాడు పౌలు గారు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించము. చూడండి పిల్లరా, వారి ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండాలి. అంటే సువార్త పని నిమిత్తము నీవు నీ ధనాన్ని ఖర్చు పెట్టాలి. నువ్వు ఖర్చు పెడితే ఇక్కడ ఖర్చు పెడితే పరలోకంలో నీ అకౌంట్లో జమ అవుతుంది అని నీకు తెలియాలి. అది నువ్వు తెలుసుకున్నప్పుడే దేవుని పని కోసం నువ్వు ఇవ్వగలుగుతావు. అందుకోసమే దేవుని పని కోసం మనం ఏం చేస్తున్నాం, దేవునికి ఇష్టమైన పనిగా మనం చేస్తున్నామా, ఏ విధంగా చేస్తున్నాము అనేది మనల్ని మనమే ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, ఇంకా మరి ఎబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనంలో రాయబడిన మాట ఏ విధంగా ఉన్నదట? మరి ఎబ్రీ సంఘం వారికి పౌలు గారు ఏం చెప్తున్నాడు? ఏలయనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైన స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకుంటారు. చూడండి పిల్లరా, మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకున్నారు? ఇక్కడ దేవుని కోసము ఖర్చు చేస్తే, ఇక్కడ దేవుని కోసము మన ధనాన్ని మరి ఖర్చు చేస్తే పరలోకంలో జమ అవుతాయని వారికి తెలుసు. అందుకోసమే సంతోషంగా ఒప్పుకున్నారు. చూడండి పిల్లలు, మరి ఈరోజు మరి దేవుని పరిచర్య కోసం ఇవ్వండి, దేవుని పని కోసం ఇవ్వండి అంటే ఎవరన్నా మరి ముందుకు వస్తారంటే ఈ విధంగా తెలిసిన వారే ముందుకు వస్తారు తప్ప మరి ఈ లోకంలో మేము మరి ఇస్తే మా పరిస్థితి ఏంది అనేవారు కూడా ఉన్నారు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మేము క్రైస్తవులము అని అంటారు, మేము పేదవారమండి, మాకు సహాయం చేయండి అంటారు. చూడండి పిల్లరా, క్రైస్తవులు మరి క్రీస్తు మహిమను ధరించుకున్నవాడు నువ్వు పేదవాడివా? ఆలోచన చేయాలి. పేదవాడివా? మరి ప్రారంభంలో అపొస్తలులు ఏమంటారు? మేము చూడండి ప్రారంభంలో ఏమంటారు అపొస్తలులు? మేము ఈ లోకంలో ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. చూడండి పిల్లలు, ఈ లోక విషయంలో నీకు ఏమీ లేదు కావచ్చు, పరలోక విషయంలో క్రీస్తు మహిమను ధరించుకున్నావు. నువ్వు ఎంత గొప్పవాడివి. చూడండి, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారమని అపొస్తలులు ఆ రోజు సాక్ష్యం ఇచ్చారు పిల్లరా. మరి మనము క్రీస్తును విశ్వసించిన నేను పేదవాడిని అని ఎలా అంటున్నావు? నీకు అర్థమవుతుందా సహోదరి, సహోదరుడా? ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. అందుకోసమే క్రీస్తును విశ్వసించిన క్రీస్తు పనిలో నువ్వు ఏ విధంగా ఉండాలో? మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరగాలి. మన ప్రయాసము
ప్రభునందు వ్యర్థం కాదని ఎరగాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసమును ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి. చూడండి పిల్లరా, ఎప్పటికీ ఆసక్తులు ఉండండి. మరి ఈ మాట ఎప్పుడు చెప్తామండి? మనకు అర్థం కావాలండి. దేవుని వాక్యం అర్థం కావాలండి. దేవుని కోసము నువ్వు త్యాగం కావాలండి. నిన్ను నీవే త్యాగం చేసుకోవాలండి. నీవే దేవుని కోసం అప్పగించుకోవాలండి. దేవుని పని కోసం నువ్వు క్రీస్తు మహిమను ధరించుకున్న ఆ మహిమను అనేకులు క్రీస్తు మహిమను లేరు, నిత్య నాశనానికి జోగాడుతున్నారు. వారందరినీ రక్షించే పని నీది కాదా? అవును ప్రియులారా, మనం ఏ విధంగా అయితే మనమై ఉన్న ఆత్మను రక్షించుకున్నామో అనేకులను రక్షించే పనిలో ఉండాలి. అలాగే మనం ఆలోచన చేయాలి. మనము అలా ఉండాలి అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లారా, మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లారా, మనం ఒక రైతుని గురించి ఆలోచన చేస్తే, ఒక రైతు ఒక వడ్ల బస్తా పొలంలో విత్తుతాడు. ఎందుకు? ఒక బస్తా విత్తితే 40 బస్తాలు వస్తాయని రైతుకు తెలుసు. మరి అలాగే రైతు ఒక బస్తా పొలంలో విత్తి ఇంటికి వచ్చి బాధపడతాడా? లేదు ప్రియులారా. ఎందుకు? రైతుకు తెలుసు ఒక బస్తా పొలంలో విత్తితే 40 బస్తాలు వస్తాయని తెలుసు. అందుకోసమే రైతు బాధపడడు ప్రియులారా. అందుకోసమే మనం ఏం చేయాలా? మనము ప్రభువునందు మనము పని చేసే విధంగా ఏ విధంగా సంతోషంగా పని చేయాలి. సంతోషంగా ప్రభు పని కోసము త్యాగం కావాలి, ప్రభు పని కోసము ఇచ్చే విధంగా ఉండాలి అని లేఖనం చెప్తుంది పిల్లారా. మనం ఆలోచన చేయాలి, ఏ విధంగా ఉన్నాం మనం ఆలోచన చేయాలి. అందుకోసమే పౌలు గారు ఎపఫ్రోదితుని గురించి చాలా చక్కగా చెప్తున్నాడు. ఎపఫ్రోదు ఎలాంటి వాడు అని ఎపఫ్రోదిని గురించి సాక్ష్యం చెప్తున్నాడు పౌలు గారు. ఆయన ఏ విధంగా ఆ సహోదరుడు జత పనివాడు, నాతోటి యోధుడు అంటున్నాడు. చూడండి పిల్లరా, పౌలు గారు ఎపఫ్రోదితుని గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, మరియు నా సహోదరుడును జత పనివాడును నాతోటి యోధుడును మీ దూత, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితు మీ యొద్దకు పంపుటకు అగత్యమని అనుకొంటిని అని ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు. చూడండి, ఎపఫ్రోదు ఎలాంటి వాడట? నా యోధుడు, నా అవసరమునకు ఉపచరించిన వాడు, అంటే నాకు ఒక రైట్ హ్యాండ్. చూడండి పిల్లరా, మనము దేవుని పనిలో ఎవరిని మనం నమ్మాలి? నమ్మకస్తులను, నమ్మకముగా ఉన్నవారికి దేవుని పరిచర్యను అప్పగించాలి. దేవుని పనిని చేయడానికి వారిని పురికొల్పాలి వాక్యంతో. చూడండి పిల్లరా, ఎపఫ్రోదు గురించి పౌలు గారు ఎంత గొప్పగా చెప్తున్నాడండి. నా సహోదరుడు జత పనివాడు, నాతోటి యోధుడు, సువార్త పనిలో యోధుడు, మీ దూత, నా అవసరమునకు ఉపచరించిన వాడు నేను ఎపఫ్రోదు మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అందుకోసమే ప్రియులారా, ఏ విధంగా ఉన్నాం? మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మనము ఆదివారం కూడుకుంటున్నాం కదా పిల్లరా, ప్రతి ఆదివారం కూడుకుంటున్నాము. ఇంకా దినదినము వాక్యం నేర్చుకునే వాళ్ళు ఇంకా ఎక్కువగా నేర్చుకుంటున్నారు. ప్రతి ఆదివారం మనము సంఘానికి వస్తున్నాము, సంఘానికి వచ్చి పాట పాడుతున్నాము, కానుక చేస్తున్నాము. ఎందుకు కానుక? దేవుని పని కోసం వాడబడాలని, ప్రతి ఆదివారం వస్తున్నాము, సంఘంలో కూడుకుంటున్నాము. ఏం చేయాలి? మనము వర్ధిల్లిన కొద్దీ మన యొద్ద ఉన్న సొమ్మును దేవుని పని కోసము మనం ఇచ్చేవారంగా ఉండాలి. చూడండి పిల్లరా, మనము ఏ విధంగా చేస్తున్నాము అనేది మనము లేఖనమును బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుకున్నట్లయితే పిల్లారా, మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధుల కొరకైన చందా విషయంలోనూ నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడు అని కొరింథీ సంఘంతో పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, పరిశుద్ధుల కొరకైన చందా విషయంలోనైతే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడు, చూడండి పిల్లరా,
ప్రతివాడు ఏం చేయాలా? మరి మనం ఆలోచన చేయాలి. ప్రతివాడు మీరు ఏ విధంగా చేయాలి? ప్రతివాడు ఆదివారము మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. చూడండి పిల్లరా, వర్ధిల్లిన కొలది అన్నాడా? 10% ఇవ్వమన్నాడు ఇక్కడ. చూడండి పిల్లరా, ఈరోజు నేటి సంఘాల పరిస్థితిలో 10% ఇవ్వండి, 10% ఇవ్వండి అంటున్నారు. 10% ఎవరికండి? ఒకనాడు దేవుని ప్రజలైన ఇజ్రాయిల్ల కొరకు అది 10%. ఇప్పుడు క్రైస్తవులమైన మనం ఎవరట? వర్ధిల్లిన కొలది ప్రీతికరంగా ఇచ్చినదే లెక్కింపబడినట్టు. వర్ధిల్లిన కొద్ది దేవుని పని కోసమే ఇవ్వాలని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేయాలి. ఇంకంతేకాదు 3వ వచనంలో నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. మరి యెరూషలేములో ఎందుకు పంపాలి? యెరూషలేములో సంఘం ఉన్నది, సంఘ పెద్దలు ఉన్నారు. అక్కడికి పంపితే అక్కడి నుంచి పరిచర్య నిమిత్తం వారి ధనాన్ని పరిచర్య నిమిత్తము వాడబడతారు అని పౌలు గారు చెప్తున్నారు. చూడండి పిల్లారా, మరి మనం ఆలోచన చేయాలి పిల్లారా. మనం ఏం చేస్తున్నాం? ఈరోజు సంఘానికి వస్తున్నామే, మరి పాట పాడుతున్నాము, వాక్యం వింటున్నాము, దేవుని పని కోసము సంతోషంగా వర్ధిల్లిన కొలది ఇస్తున్నామా? వర్ధిల్లిన కొలది ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి అని లేఖనం చెప్తుంది. పిల్లల బాధతో ఇవ్వకూడదు. మరి సేవకులు కూడా ఇవ్వాలి అని మనసులను విసికించకూడదు. 10% ఇవ్వాలంటూ 10% నీకు కాదయ్యా. ఒకనాడు దేవుని ప్రజలైన ఇజ్రాయిల్ కొరకు పెట్టారు. ఇప్పుడు క్రైస్తవుడు వర్ధిల్లిన కొలది ఇవ్వాలి అని లేఖనం చెప్తుంది. అది మనం తెలుసుకోలేక ఎక్కడో అపోస్తులుడు మరి పాత నిబంధనలో ఒకనాడు దేవుని ఇజ్రాయిల్లకు చెప్పిన వాటిని నేడు క్రైస్తవ సంఘానికి చెప్తుండడము చాలా బాధాకరం అండి. అర్థం చేసుకోవాలి, వాక్యం లేఖనాలను అర్థం చేసుకోవాలి. చూడండి మరి ఇంకా మనం ఆలోచన చేయాలి. దేవుని పనిలో జరిగిస్తున్న వారికి ఆత్మలను కాయు వారి కోసము మనము భయపడాలి. వారిని సన్మానించాలి. దేవుని పని కోసము మన ఆత్మలను కాయు వారి కోసము వాక్యము ఆత్మ సంబంధమైన సంగతులు విత్తే వారి కోసము, ఆత్మలను కాయు వారి కోసం ఏం చేయాలడా? సంఘంలో మీ ఆత్మలను కాయు వారి కొరకు, మరి వాక్యములో నడిపించి వారి కొరకు మరి మీరేం చేయాలా? సన్మానంగా వారిని పాత్రులుగా ఎంచవలెను. వారిని దుఃఖపరచకూడదు. చూడండి పిల్లరా, మనము లేఖనం చదువుకుందాం పిల్లరా. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషంగా వాక్యమునందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానముకు పాత్రులుగా చేయుడి. చూడండి పిల్లరా, వాక్యంలో మిమ్మల్ని పెంచుతున్నారు. మీ ఆత్మల గురించి వారు వాక్యం కోసం కష్టపడుతున్నారు. అందుకోసమే వారిని ఏం చేయాలా? దుఃఖపరచకూడదు. వారిని ఏం చేయాలా? రెట్టింపు సన్మానముకు పాత్రులుగా చేయుడి అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, మీ పైన నాయకులు ఉన్నవారు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన అవసరం ఉన్నది. అందుకోసమే లెక్క అప్పచెప్పవలసిన అవసరం ఉంది. మీ ఆత్మలను కాయుచున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో రాయబడ్డది, మీ పైనే నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఏళ మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖంతో కాక ఆనందంతోనూ చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. చూడండి పిల్లరా, ఈరోజు ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పి మీ ఆత్మలను కాయచ్చు మిమ్మల్ని పరలోక నడిపించే గొప్ప పనిలో ఉన్నారు ఆ సేవకులు. మరి గొప్ప పనిలో ఉన్న సేవకుల కొరకు మీరేం చేయాలా? వారిని దుఃఖపెట్టకూడదు, వారిని సన్మానించాలి. చూడండి పిల్లరా, ఈరోజు కొంతమంది ఇంకా వారి కడుపుకే దాసులుగా ఉన్నారు. అలాంటి దాసుల గురించి కాదు ఇక్కడ చెప్పేది. వాక్యము, లేఖనము, ఆత్మ సంబంధమైన సంగతుల కోసం ప్రయాసపడే సేవకులు ఉన్నారు, ప్రయాసపడే వారున్నారు. వారి కోసము మీరేం చేయాలా? వారిని సన్మానించాలి, రెట్టింపు సన్మానం చేయాలి, వారిని దుఃఖపరచకూడదు. ఎందుకంటే మన ఆత్మలను గురించి దేవునికి లెక్క అప్పచెప్పడానికి వారు ఏం చేస్తున్నారు? దేవుని పనిలో కష్టపడుతున్నారు. అందుకోసమే కష్టపడుతున్న వారిని రెట్టింపు సన్మానముగా వారిని మరి చెయ్యాలి, వారిని దుఃఖపడకుండా చూసుకోవాలి అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు పౌలు గారు తిమోతికి ఏమని చెప్తున్నారు? అలా ఉన్నప్పుడు ఏం చేయాలా? పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్తగా కలిగి ఉండము అంటున్నాడు. ఏం చేయాలా? సేవకుడు నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త.
ఏం చెప్పాలా? కడుపు కోసమే దాసులుగా సేవ చేయకూడదు. ఈ శరీర సంబంధమైన వాటి కోసం సేవ చేయకూడదు. ఈ లోకంలోనూ సంపాదించుకోవడానికి సేవ చేయకూడదు. మనం ఇక్కడ త్యాగం కావాలి, మనం ఇక్కడ ఖర్చు పెట్టాలి. ఇక్కడ ఖర్చు పెడితే పరలోకంలో ధనము చేకూరుతుంది అని లేఖనం చెప్తుంది. అందుకోసమే పౌలు గారు మరి తిమోతికి చెప్తున్నాడు. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబట్ట, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండము, నీవు ఇలాగూ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. చూడండి పిల్లరా, జాగ్రత్త అని చెప్తున్నాడు. ఎందుకంటే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని ఆత్మలను కాయే భారం ఉన్నది. ఆ ఆత్మలను పరలోకం నడిపించే గొప్ప బాధ్యత ఉన్నది సేవకునికి. ఏ విధంగా ఉండాలా? అందుకోసమే జాగ్రత్త. లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటి కోసం నువ్వు సేవ చేయట్లేదు. ఈ లోకంలో కోటలు మేడలు మెద్దలు కట్టడానికి సేవ చేయట్లేదు. నీది పరలోకం. క్రైస్తవులమైన మనది పరలోకం ముందు మన పౌరస్థితి ఉన్నది. ఆ పరలోకం చేరాలంటే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు, పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తుంది, పరిశుద్ధాత్మని బోధకు మనం అనుకూలంగా ఉండాలి. అలాగా సేవ చేయాలి, అలా బోధించాలి, అలా జాగ్రత్త కలిగి ఉండము అని చెప్తున్నాడు. అందుకోసమే ప్రభునందు మీకు పై ఉన్న వారిని, మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసుకోండి. చూడండి పిల్లరా, మనల్ని వాక్యంతో గద్దిస్తున్నప్పుడు వారిని మనం బాధపడకూడదు. వాక్యం అలా ఉన్నదా లేదా వాక్యాన్ని చూసుకొని అయ్యో నాది పొరపాటు ఉన్నది అని మన పొరపాటును సరిదిద్దుకోవాలి. సేవకులు ఎవరైనా మనం వాక్యమును బట్టి హెచ్చరించినప్పుడు ఏం చేయాలా? దాన్ని సరిదిద్దుకోవాలి. మనం సరిదిద్దుకొని ఆత్మానుసారంగా నడుచుకోవడానికి పనిచేయాలి. అందుకోసమే వారిని మనము బాధపరచకూడదు అని లేఖనం చెప్తుంది. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం పిల్లరా. మరియు సహోదరులారా, మీరు ప్రయాసపడుతున్నారు కదా. చూడండి పిల్లరా, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారిని చూడండి, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరియు ఒకరికొకడు సమాధానముగా ఉండుడి. చూడండి పిల్లరా, మన పైనున్న నాయకులు అంటే సేవము, సంఘ కాపరులు, పరిచర్యను జరిగిస్తున్న ఆత్మ సంబంధంగా జరిగించేవారున్న వారిని, శరీర సంబంధంగా ఈ లోకంలో నేను ఇది కట్టుకోవాలా అది కట్టుకోలే అనే వారిని గురించి కాదు ఇక్కడ. మరి ఆత్మ సంబంధమైన సంగతులతో పరిచర్య జరిగించే వారిని గురించి వారు ఏం చేయాలా? మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. వారిని నిష్ఠూర పెట్టద్దు, వారిని దుఃఖ పెట్టకూడదు. అందుకోసమే వారు ఏం చేయాలా? వారిని సంతోషపరిచే విధంగా మనము వారిని చూసుకోవాలి అని లేఖనం చెప్తుంది. అంతేకాదు చూడండి పిల్లరా, మరి పనివాడు జీతానికి పాత్రుడు. సేవకుడు ఏం చేయాలా? దేవుని పనిని, వాక్యము, ఆత్మ సంబంధమైన సంగతులకు లోబడాలి, భయపడాలి. ఆ విధంగా మనం బోధించాలి. మనుషులకు భయపడకూడదు. వాక్యము, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని వాక్యం ఉన్నట్లుగా చెప్పాలి. ఈ లోక సంబంధమైన వాటి కోసము, ఈ ప్రకృతి సంబంధమైన వాటి కోసము కోటలు మేడలు ముద్దెలు కట్టుకొని ఇంట్లోనే సుఖభోగాలతో అనుభవించడానికి సేవ చేయకూడదు, అలా ఉండకూడదు అని లేఖనం చెప్తుంది. ఏం చేయాలా? ప్రభువు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు, లైవ్లో చూస్తున్నాడు. ఏది వాక్యంకు లోబడాలి, ఆత్మనియమంకు లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి అనే భయం కలిగి ఉండాలి. అందుకోసమే మరి 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం పిల్లరా. ఇందుకు నూర్చటి ఎద్దు మూతికి చిక్కం కట్టకూడదు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. చూడండి పిల్లరా, మరి చెప్తున్నాడు, మరి పనివాడు జీతానికి పాత్రుడు. మరి సేవకునికి సేవా పరిచర్య జీవితంలో వారు కష్టపడుతున్నారు, ఆత్మల గురించి కష్టపడుతున్నారు కాబట్టి వారి సేవ పరిచర్య నిమిత్తం వారిని సంతోషంగా దేవుని పనిలో నడిపే విధంగా వారిని మన్నన చేయాలి, వారిని గౌరవించాలని లేఖనం చెప్తుంది. అంతేకాదు మీ ఆత్మల కొరకు వారు పనిచేస్తున్నారు. మీ కొరకు ఆత్మ సంబంధమైన వాటిని విత్తుచుండగా మీరు శరీర ఫలములు కోసుకున్నట గొప్ప కార్యమా? చూడండి పేరా, వారు ఆత్మ సంబంధమైన వాటిని విత్తుతున్నారు. మరి ఆత్మ సంబంధమైన వాటిని విత్తితే మీరు ఏం చేయాలా? శరీర ఫలములు కోసుకొని శరీర ఫలములు ఇస్తారా? శరీర ఫలముల కోసం కాదు ఆత్మ సేవ చేసేది అని చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాల్లో రాయబడిన లేఖనం చదువుకుందాం పిల్లరా. ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా?
చూడండి పిల్లరా, ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా, ద్రాక్ష తోట వేసి దాని ఫలములు తినని వాడేవాడు. చూడండి పిల్లరా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు, మందను కాచి మంద పాలు త్రాగని వాడేవాడు అని చెప్తూ ఇంకా ఏమని చెప్తున్నాడు, ఈ మాట లోకానుసారమును బట్టి చెప్పుచున్నానా, ఈ మాట లోకానుసారమును బట్టి చెప్తున్నానా, ధర్మశాస్త్రం కూడా వీటిని గురించి చెప్పుచున్నది కదా అని చెప్తూ ఏమని చెప్తున్నాడు, కళ్ళము తొక్కుచున్న ఎద్దుకు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? దేవుడు ఇదంతా చెప్పేది ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కాదు, కేవలము మన కొరకమే దీనిని చెప్పుచున్నాడా? కేవలం దీనికి మన కొరకే చెప్తున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళం తొక్కించువాడు పంటలో పాలు పొందుదునని ఆశతో తొక్కింపవలెను. చూడండి పిల్లరా, దున్నువాడు ఏం చేయాలి? ఆశతో దున్నాలి. కళ్ళం తొక్కించేవాడు ఆశతో పని చేయాలి. చూడండి పిల్లరా, ఆశపడాలి. ఎందుకు? వీరందరినీ పరలోకం అనే కనిపించేది, కనిపించని పరలోకం నడిపించాలంటే బైబిల్లోని పరిశుద్ధాత్మని బోధ ఆత్మ సంబంధమైన సంగతులు మనం ప్రకటించాలి. ఉన్నట్లుగా ప్రకటించాలి. వారు బాధపడతారా అని వారిని గురించి మనం ఆలోచన చేయకూడదు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు, వాక్యము, దేవునికి భయపడాలి, లేఖనంకు భయపడాలి, ఆత్మ సంబంధంకు లోబడాలి. పిల్లలు అందుకోసమే పౌలు గారు చెప్తున్నాడు కొరింథీ సంఘంతో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనము, మీ కొరకు ఆత్మ సంబంధమైనది మేము విత్తుచుండగా మీ వలన శరీర ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? చూడండి పిల్లరా, మేము మీకోసము ఆత్మ సంబంధమైనది విత్తుచుండగా మీ కొరకు మీ వలన శరీర ఫలములు మేము కోసుకున్న గొప్ప కార్యమా? చూడండి పిల్లరా, ఆత్మ సంబంధమైనది మేము వెతుకుతున్నాము. అందుకోసమే మీరు ఆత్మానుసారంగా వాక్యంకు లోబడాలి. వాక్యంకు లోబడి ఆత్మానుసారంగా జీవించాలి. ప్రభు పనిలో సేవ చేస్తున్న ప్రతి సేవకుల కొరకు ఏం చేయాలా? వారిని సన్మానించాలి, వారిని దుఃఖపెట్టకూడదు. ప్రభు పనిలో మనం ముందుకు సాగాలి అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, అందుకోసమే పౌలు గారు ఇంకా ఏమని చెప్తున్నాడు చూడండి పిల్లరా, మాసిదోనియా వారు సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారట. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. తమ సామర్థ్యం కొలదియే కాక తమ సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చిరి. వాళ్ళు ఇంతగా ఇస్తారని నేను అనుకోలేదని పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. చూడండి పిల్లరా, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలు 4, 5 వచనాలు చదువుకుందాం పిల్లరా. సహోదరులారా అని చెప్తున్నాడు. సహోదరులారా అని కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. వారి గురించి వీళ్ళకి ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అని చెప్తున్నాడు. ఏలైనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడి అత్యధికంగా సంతోషించిరి. చూడండి, బహుశ్రమల వలన పరీక్షింపబడగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను, వారి దాతృత్వం బహుగా విస్తరించెను అని. చూడండి, వారు నిరుపేదలైనను అంటే కట్టెం చేస్తే కుండెక్కుతుంది, లేకుంటే బండి ఎక్కుతుంది అనే పరిస్థితిలో ఉన్నా కానీ వారి దాతృత్వం బహుగా విస్తరించని అంటున్నాడు. ఈ కృప విషయంలో చూడండి, ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనపూర్వకంగా మమ్మును వేడుకొనుచు. చూడండి పిల్లరా, వారు తమ సామర్థ్యం కొలదియేగాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. చూడండి పిల్లరా, మాసిదోనియా సంఘం గురించి పౌలు గారు సాక్ష్యం చెప్తున్న కొరింథీ సంఘంతో, అసలు మేము ఇంతగా ఇస్తారని, దేవుని పని కోసము ఇంత త్యాగం అవుతారని మేము అనుకోలేదు అంటున్నాడు. చూడండి పిల్లరా, దేవుని పని కోసము దేవుని పని కోసము ఎవరైతే ఆత్మలను కాయువారి కొరకు దేవుని పని కోసము మనము మన ధనాన్ని ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టినప్పుడు మనం ఇక్కడ ఖర్చు పెడితే పరలోకంలో ధనము చేకూరుతుంది. ఇక్కడనే ఖర్చు పెడితే ఇక్కడనే రావాలనుకునేవారు కూడా ఉన్నారు, అలా చెప్పేవారు కూడా ఉన్నారు. మీరు దేవుని కోసం ఇవ్వండి, మీరు గుప్పులు ఇప్పండి, మీకు ఆకాశ గుప్పులు విప్పుతాడు అంటాడు. చూడండి పిల్లరా, అది ఈ లోక సంబంధమైన వాటి కోసం చెప్పకూడదు. మనం ఇక్కడ నీ ధనాన్ని ఖర్చు పెడితే
పరలోకంలో ధనం చేకూరుతుందని లేఖనం చెప్తుంది. మరి మనం ఆలోచన చేయాలి పిల్లరా, ఏ విధంగా చేస్తున్నాం. మనం ఈ లోకంలోనే మరి ఉండి ఈ లోకంలో అన్నీ అనుభవించి ఇక్కడనే తిని మంచిగా సుఖంగా ఉండాలనుకుంటున్నామా? ఏ విధంగా పిల్లారా మనం ఆలోచన చేయాలి. మన ఆత్మలను కాయవారి సేవకుల కోసం వారిని బాధపరచకూడదు, వారిని మరి రెట్టింపు సన్మానం ఎంచాలని లేఖనం చెప్తుంది. మరి మనం ఏ విధంగా ఉన్నాము అనేది మనల్ని మనం ఆలోచన చేయాలి. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు నా అక్కర కొరకు నేనేం భారంగా ఉండను అంటున్నాడు పౌలు గారు. నేను కొరింథీ సంఘంతో వచ్చినప్పుడు నేను మీకు భారంగా ఉండలేను అంటున్నాడు. ఎందుకు భారంగా ఉండలేను? చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన లేఖనం చదివినట్లయితే, మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నా అక్కర కలిగి ఉండగా నేను ఎవరికి భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి చూడండి పిల్ల వాళ్ళు ఏం చేసినట, వచ్చిన నా అక్కరు తీర్చిరి. ప్రతి విషయంలో నేను మీకు భారముగా ఉండలేదు అని ఉండక జాగ్రత్త పడితే ఇక ముందుకు జాగ్రత్త పడుదును. అందుకోసమే నేను జాగ్రత్త పడ్డాను మీ యొద్ద ఉన్నప్పుడు. మాసిదోనియా వారు వచ్చి నాకు నా అక్కరలు తీర్చారు, కానీ నేను ఎవరి మీద భారంగా ఉండలేదు అంటున్నాడు. అంతేకాదు మరి అలా ఉండడం కూడా నేను మీకు తప్పు చేశాను, మేము నన్ను క్షమించురు అని పౌలు గారు చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో మరి లేఖనం చదువుకున్నట్లయితే పౌలు గారు చూడండి పిల్లరా, కొరింథీ సంఘంతో నేను కూడా మీకు భారంగా ఉండలేదు, అది కూడా మీకు కొంత పొరపాటు చేశాను, నన్ను క్షమించున్నట్టున్నాడు. నేను మీకు భారంగా ఉండకపోతున్నాను విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ మీరితర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన మీ ఈ అన్యాయం క్షమించుడి. అందుకోసమే వారందరూ భారం కలిగి ఉన్నారు, నేను మీకు భారం అనేది ఎత్తలేను. మీరు భారం కలిగి ఉండండి, ప్రభు పనిలో భారం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పే బోధకులే కానీ ఎవరే పరిచర్య జరిగిస్తున్న వారి కోసం మీ ధనాన్ని ఖర్చు పెట్టండి. మీ ధనాన్ని ఖర్చు పెడితే పరలోకంలో మీకు ధనము చేకూరుతుంది అని లేఖనం చెప్తుంది పిల్లారా. మరి ఏ విధంగా ఉన్నాం? మరి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు మరి 14వ వచనము 15వ వచనంలో రాయబడిన లేఖనం ఎదుకున్నట్లయితే, ఇదిగో 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. కొరింథీ సంఘంతో ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీకు భారముగా ఉండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుకుందును. చూడండి పిల్లరా, మీరు ఇచ్చేది కాదు, మీరే కావాలి దేవుని పని కోసం అంటున్నాడు. మీరే దేవుని పని కోసము కరిగిపోవాలి, దేవుని పనిలో సాగిపోవాలి అంటున్నాడు. అందుకోసమే పిల్లరా మనం ఆలోచన చేయాలి. ఇంకా చూడండి పిల్లరా, మనం ఆలోచన చేస్తే పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చపలను కదా అంటూ మరి 15వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి నాకు కలిగిన యావత్తు, చూడండి పిల్లరా పౌలు గారు ఏమంటారు, కాబట్టి నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరిచేదను, నన్ను నేను వ్యయపరచుకుందును. నేను మిమ్మును ఎంతగా ఎక్కువగా ప్రేమించుతురో మీరంతా తక్కువగా నన్ను ప్రేమించుతురా. చూడండి పిల్లరా, నన్ను నేను వ్యయపరుచుకునేదను మీ ఆత్మల కోసం అంటున్నాడు. చూడండి పిల్లరా, మనం ఏ విధంగా ఉంటున్నాం? మరి చూడండి పిల్లరా, మనం ఏ విధంగా ఉంటున్నాం? పౌలు గారు ఏమంటున్నాడు, నన్ను నేను వ్యయపరుచుకునేది మీ ఆత్మల కొరకు. అందుకోసమే నేను ఎక్కువగా ప్రేమిస్తే మీరు అంత తక్కువగా ప్రేమిస్తారా అని కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే సువార్త ప్రకటించడము, నాకు ఉచితంగా సువార్త ప్రకటించడమే నాకు జీతం అంటున్నాడు పౌలు గారు. సువార్త ఏ విధంగా ప్రకటించాలి? ఏదైనా మనము ఆశపడి ప్రకటించాలా? దేవుని పనిలో కరిగిపోవాలి, దేవుని పరిచర్యలో ముందుకు సాగాలి అని లేఖనం చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. సువార్త ఏ విధంగా చెప్పాలి, సువార్త భారము ఏ విధంగా కలిగి ఉండాలని. నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. పౌలు గారు చెప్తున్నాడు, నేను సువార్త ప్రకటించుతున్నాను, నాకు అతిశయ కారణం లేదు, నాకు అంత తెలుసు, ఎవరికి తెలియదు అనే విర్రవీగడం లేదు అంటున్నాడు. ఎంత ఎదగాలో, ఎంత ఒదిగితే అంత బాధ్యత కలిగి ఉన్నాను అంటున్నాడు. చూడండి పిల్లరా, నేను అతిశయ కారణం లేదు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేసిన నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడేను అని చెప్తున్నాడు. అట్లయితే నాకు జీతమేమి?
నేను సువార్త ప్రకటించుచున్నప్పుడు సువార్త యందు నాకు అధికారమును పూర్ణముగా వినియోగించుకొనక సువార్త ఉచితంగా ప్రకటించుటయే నా జీతము. చూడండి పిల్లరా, సువార్త ఉచితంగా ప్రకటించడమే నాకు జీతం అంటున్నాడు. చూడండి పిల్లరా పౌలు గారు. అందుకోసమే దేవునికి ప్రీతికరమైన యాగమునైన ఇష్టమునైన యాగము ఏది అంటే దేవుని పనిని తెలుసుకోవాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో మనం సరిచూసుకోవాలి. ప్రారంభంలో మొదటి శతాబ్దంలో అపొస్తలులు ఏ విధంగా వారు దేవుని కోసము అతులయ్యారు, త్యాగమైపోయారు. మరి ఈరోజు ఏ విధంగా సంఘ పరిచర్యలు జరుగుతున్నాయి చూడండి పిల్లరా. ఈ రోజుని చూస్తే మరి అపొస్తలుల కాలంలో ఏ విధంగా సంఘ పరిచర్య జరిగింది. వారిని వారే అప్పగించుకున్నారు, వారి తమ్మును తామే అప్పగించుకున్నారట. అందుకోసమే సేవా పరిచర్య జీవితంలో మనం ఏ విధంగా మరి దేవుడు మనల్ని లైవ్లో చూస్తున్నాడు, ఏ విధంగా ఉన్నావు, భయము భక్తి వాక్యంకు లోబడి ఉన్నామా లేదు, ఇంకా మనం ఈ లోకంలోనే సంపాదించుకొని ఈ లోకంలో అన్ని సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? అలా కాదు, అది దేవునికి ఇష్టమైనది కాదు. అందుకోసమే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగము ఏది? అందుకోసమే ఆత్మల భారం కలిగిన వారు ఉండాలి. అందుకోసమే ఆత్మ సంబంధమైన సంగతులతో ఏమని చెప్తున్నాడు పౌలు గారు? నేను మీకు ఆత్మ సంబంధమైన విత్తుచుండగా శరీర ఫలములు కోసుకోవడం గొప్ప కార్యమా అంటున్నాడు పౌలు గారు. అందుకోసమే ఆత్మ సంబంధమైన సంగతులు విత్తాలి. ఆత్మలను పరలోకం నడిపించే ఒక భారం కలిగి సేవా పరిచర్య జీవితం కలిగించాలి. అలాంటి వారిని వాక్యం ఏం చెప్తుంది? వారిని మన్నన చేయాలి, వారిని రెట్టింపు సన్మానంగా చేయాలి, వారిని దుఃఖపరచకూడదు. వారు ఏదైనా వాక్యంతో మనల్ని హెచ్చరించినప్పుడు వాక్యంకు ఆ వాక్యాన్ని చూసుకొని మనల్ని మనం సరిదిద్దుకోవాలి, లోబడాలి, అలా జీవించగలిగి ఉండాలి. అదే దేవునికి ఇష్టమైనది. చూడండి పిల్లరా, దేవునికి ఇష్టమైనది. అందుకోసమే మీ ఆత్మల కొరకు నన్ను నేను అప్పగించుకున్నాను. చూడండి పిల్లరా, ఏ విధంగా ఉన్నాం మరి ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాము? ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము విని నిర్ణయం ఏది నీది? దేవుని పని కోసము ఆత్మల భారం కలిగిన పని సేవ చేసే వారిని మనము మన్నన చేయాలి, వారిని దుఃఖపరచకూడదు, రెట్టింపు సన్మానంగా చేయాలి. మనము దేవుని పని కోసము మన ధనాన్ని ఖర్చు పెట్టాలి అని లేఖనం చెప్తుంది. అందుకోసమే మనం ఏ విధంగా ఉన్నాం, ఈ వాక్యాన్ని విని మనము ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం. అందుకోసమే మరి ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పే సేవకులను మనం గమనించాలి. వారిని రెట్టింపు సన్మానముగా మనము రెట్టింపు సన్మానముగా వారిని ఉంచండి, వారిని దుఃఖపరచకూడదు అని లేఖనం చెప్తుంది. అలాంటి పరిస్థితిని మనం ఉన్నామా? లేకుంటే ఈలోక సంబంధంగా కోటలు గోడలు మేడలు మిద్దలు కట్టేటోళ్ళకి మన ధనాన్ని ఇస్తున్నామా? అలా ఇస్తే వారు పాతాళం కోతరు, మనం కూడా పాతాళం పోయే భయంకర పరిస్థితి ఉంది. అందుకోసమే సాతాను వాడు ఎవరిని మింగుతున్నా అని వారు వెతుకుతూ తిరుగుతున్నాడు. శరీరాశ నేత్రాశ జీవడమ్మ అని చెప్తున్నాడు, చూపెడుతున్నాడు. ఇగో మీద కట్టిన మీరు మీ ధనాన్ని సేవ కోసం ఇవ్వండి అంటాడు. ఆత్మల భారం కలిగి ఉండాలి. ఈ ఆత్మలు పరలోకం నడిపించే ఒక భారం కలిగిన సేవకులకు మనము అలా మన ధనాన్ని ఖర్చు పెట్టాలి, సంఘం కోసము మనం ధనాన్ని ఇవ్వాలి. అలాంటి సేవ చేయడము, అలాంటి పని చేయడమే దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమై ఉన్నదని లేఖనం చెప్తుంది పిల్లారా. అలాంటి పరిస్థితిని మనము సరిదిద్దుకుందాం పిల్లారా. అలాంటి మన జీవితం కలిగి ఉందాం. మరి ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటి కోసం మన ధనాన్ని ఖర్చు చేయకూడదు. ఖర్చు చేస్తే నువ్వు ఇక్కడనే మరి అలాంటి కడుపుకే దాసులైన వారు ఉన్నారు ఈ రోజుల్లో. కడుపుకే దాసులైన వారు మీరు సేవ కోసం ఇవ్వండి అంటున్నాడు, మిద్దె కడుతున్నాడు. అలాంటి వారికి ఇవ్వకూడదు. ఆత్మల భారం కలిగిన వారికి దేవుని పని కోసం మన ధనాన్ని ఇవ్వాలి, ఖర్చు పెట్టాలి. మనం కూడా దేవుని పనిని సాగించాలి. సువార్త పనిలో మనము కూడా డబ్బు ఖర్చు పెట్టాలి. ఈడ ఖర్చు పెడితే ఇక్కడ పరలోకంలో సమకూరుతుంది. ఇక్కడనే మరి ఇస్తే మరి మీరు ఇవ్వండి మీకు దేవుడు దయచేస్తాడు అంటే అలాంటి మాటలు నమ్మకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం ఇప్పుడు ఇంతవరకు మనం ఎన్నో లేఖనాలు చూసుకున్నాం. దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగం ఏది? దేవుని పనిలో మరి మన ధనాన్ని ఇవ్వాలి, మనల్ని మనమే అప్పగించుకోవాలి, మనమే సంతోషంగా మరి వారు ఒప్పుకున్నారట దేవుని పని కోసం ఇవ్వడానికి. అలాంటి పరిస్థితిని మనము మరి సరిచేసుకుందాం. అలా జీవిస్తూ మనం అందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లరా.
పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ దేవునికి ఇష్టమైన యాగము ఏది అనేది ఈరోజు మరి ఎన్నో లేఖనాల ద్వారా తెలుసుకున్నాం నాయన. మరి విన్నది విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం ఇకనైనా ఆత్మలను కాయవారికి సంతోషపరిచే విధంగా, ఆత్మలను కాయవారికి రెట్టింపు సన్మానంగా, వారిని దుఃఖపడకుండా ఉండగా మమ్మను మేము అప్పగించుకొని దేవుని పనిలో సాగిపోయి నీకు ఇష్టలముగా ఉండే గొప్ప ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులారా, ఇలాంటి ఆత్మీయమైన అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.